నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో హోరాహోరీ పోటీ నెలకొంది. ఇద్దరు యువ నేతల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంది. లోకల్ నాన్ లోకల్ నినాదంతో వైసీపీ ప్రజల్లోకి వెళ్తోంది. గోదావరి జిల్లాల అల్లుడిని సేవ చేయడానికి వచ్చానని టీడీపీ అభ్యర్థి అంటున్నారు. ఇలా ప్రధాన పార్టీలు రెండు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో కదులుతున్నాయి. బీసీ నేతలను బరిలోకి దింపిన పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా తలపడుతున్నాయి. మరి ఈ పోటాపోటీలో నెగ్గేదెవరు? ఏలూరు పార్లమెంట్ ఫైట్లో విజయం దక్కేది ఎవరికి? బెజవాడను ఆనుకొని ఉండే ఏలూరులో రాజకీయాలు ఎప్పుడూ ఉత్కంఠగానే ఉంటాయి. హేమీలను దేశానికి అందించిన ఈ నియోజకవర్గంలో పలువురు ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్ర జేమ్స్ బాండ్, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. గతంలో ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచిన వారు కేంద్రంలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అలాంటి ఏలూరు నుంచి బరిలో దిగేందుకు అన్ని పార్టీల్లోనూ ఆశావాహులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. దీనికి తోడు ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందో, ఆ పార్టీ గెలుస్తుందో, ఆ పార్టీ ఏ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ బలంగా ఉంది. 1952 నుంచి 2019 వరకు ఇక్కడ 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 5 సార్లు, సిపిఐ 3 సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. ఏలూరు లోక్సభ పరిధిలో మొత్తం ఓటర్లు 15,94,950 మంది. వీరిలో పురుష ఓటర్లు 8,09,236 మంది, మహిళా ఓటర్లు 7,85,552 మంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ 13,27,923 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 83.26% పోలింగ్ నమోదైంది. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఏలూరులో జగన్ పార్టీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్కు 6,76,809 ఓట్లు, టీడీపీ అభ్యర్థి మాకంటి బాబుకు 5,10,884 ఓట్లు, జనసేన అభ్యర్థి పెంటపల్లి పల్లారావుకు 76,827 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసీపీకి 1,65,925 ఓట్ల భారీ మెజారిటీ లభించింది. ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ తాను పోటీ చేయనని ముందే చెప్పడంతో జగన్ ఈ స్థానాన్ని బీసీలకు కేటాయించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ను రంగంలోకి దించారు. యాదవ వర్గానికి ఈ నియోజకవర్గంలో ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకునే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సునీల్ ఆర్థికంగా బలవంతుడు, విద్యావంతుడు కూడా. ఇక టీడీపీ విషయానికి వస్తే పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఏలూరుని కమ్మ సామాజిక వర్గానికే కేటాయిస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాగంటి బాబుకే టికెట్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ వైసీపీ బీసీ అస్త్రాన్ని ప్రయోగించడంతో చంద్రబాబు కూడా వ్యూహం మార్చారు. పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ను బరిలోకి దించారు. ప్రజాక్షేత్రంలో తొలిసారి రాజకీయ పరీక్షను ఎదుర్కోబోతున్న ఈ ఇద్దరు యువనేతలు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్థానికంగా అందుబాటులో ఉండే నేతగా ప్రజలు తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ సీఎం జగన్ పై ప్రజలకు నమ్మకం సడలలేదని, సీఎం ఇమేజ్ తనను గెలిపిస్తుందని సునీల్ కుమార్ అంటున్నారు. ఇక వైసీపీకి ధీటుగా అభ్యర్థిని బరిలోకి దించిన టీడీపీ కూడా ప్రచారంలో దూసుకెళ్తోంది. నాన్ లోకల్ అంటూ తనకు వస్తున్న విమర్శలను టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల నేతలను కలుపుకుపోతున్నారు. తాను గోదావరి జిల్లాల అల్లుడిని అని, సేవ చేయడానికే ఏలూరు నుంచి పోటీ చేస్తున్నట్లు మహేష్ యాదవ్ చెప్తున్నారు. అయితే ఇరు పార్టీలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దింపడంతో ఏలూరులో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఏలూరులో యాదవ వర్గానికి 1.60 లక్షల ఓటింగ్ ఉంది. ఈ ఓట్ల మద్దతు ఎవరికి వారిదే గెలుపు అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ సింగిల్ గా వస్తుంటే టీడీపీ మాత్రం కూటమితో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఏలూరులో టీడీపీని గెలిపించేందుకు అటు జనసేన ఇటు బీజేపీ తమ మద్దతుగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాయి. ఇదే తీరును పోలింగ్ వరకు కొనసాగిస్తే టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ గెలవడం ఖాయమని అంటున్నారు. పలు సర్వేలు కూడా టీడీపీ కూటమికే గెలుపు అంటున్నాయి. చూడాలి మరి పోలింగ్ వరకు ఏలూరులో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయో.